తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, న్యాయవాది బొగ్గు గవాస్కర్ హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో పాస్పోర్ట్లను పోలీసులకు అప్పగించారు. సదరు కేసుపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 5 గంటల పాటు విచారణ జరిగింది. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు, అదేవిధంగా కరకట్ట మీద ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించిన కేసులో ముద్దాయిలు మా దగ్గరికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు వారి యొక్క పాస్పోర్ట్స్ని 48 గంటల లోపుగా దర్యాప్తు అధికారికి వశపరచమని చెప్పారు. దాని ప్రకారం అందులో దేవినేని అవినాష్, అలాగే గవాస్కర్, అదేవిధంగా తలశీల రఘురాం, వీరు ముగ్గురు వారి యొక్క పాస్పోర్ట్స్ని అప్పగించడం జరిగింది. జోగి రమేష్, సీఎం గారి ఇంటి దగ్గర కేసులో ముద్దాయినటువంటి జోగి రమేష్, ఆయన తన పాస్పోర్ట్ మేలోనే ఎక్స్పైర్ అయిపోయిందని అన్నాడు, రెన్యువల్ చేసుకోలేదని అన్నాడు. ఆ పాస్పోర్ట్నే వశపరచుకోవడం జరిగింది. అతను రెన్యువల్ చేసుకున్న తర్వాత కొత్త పాస్పోర్ట్ని వశపరుస్తానని అండర్టేకింగ్ ఇచ్చాడు. అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి తన పాస్పోర్ట్ లేదని చెప్పారు. ఆయనకి అసలు ఈ 5గురి యొక్క పాస్పోర్ట్లో 3 ఉన్నాయి, 2 లేవు. వీరిని మేము దర్యాప్తులో భాగంగా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు వారు కరెక్ట్ సమాధానాలు అయితే చెప్పలేదు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నామని అన్నారు, కానీ మా పోలీసు బృందాలు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గర లేదు. కాబట్టి వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ రాసుకుని పంపించడం జరిగింది. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మరలా వాళ్ళని పిలిపించడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువగా తెలియదు, గుర్తు లేదని చెప్పారు. చాలా ప్రశ్నలకు తెలియదని, అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పారు. అదేవిధంగా దర్యాప్తులో భాగంగా వాడుతున్నటువంటి ప్రస్తుత సెల్ ఫోన్లు మాకు వశపరచమని చెప్పాము, కానీ వాళ్ళు ఆ సెల్ ఫోన్స్ని వశపరచలేదు. కేసు దర్యాప్తులో భాగంగా మేము 91 CRPC ప్రకారం వాళ్ళని ఆ సెల్ ఫోన్స్ని వశపరచమని చెప్పినప్పుడు వశపరచాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలని మేము క్రాస్ చెక్ చేసుకుంటాము. అది నిజమా అబద్ధమా అన్నది వెరిఫై చేసుకుని తెలుస్తాం. ఉన్నారు ఇంకా, అంటే వీళ్ళు ముఖ్యంగా సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి వ్యక్తులు. వీళ్ళకి రిలీఫ్ ఇచ్చింది తదుపరి ఉత్తర్వుల వరకు. వాళ్ళకి అరెస్ట్ చేయొద్దని రిలీఫ్ ఇచ్చింది. అలాగే దర్యాప్తులో సహకరించమని 48 గంటల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్స్ని దర్యాప్తు అధికారికి వశపరచమని వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఫోన్లు ఇవ్వలేదు, ఆధార్లు కూడా ఇవ్వాలి. అంటే ఆధారు ఇదివరకు కొన్ని ఆధారాలు తీసుకున్నాం. ఆల్రెడీ జోగి రమేష్ గారి ఆధారం అయితే ఆధారాలను బట్టి వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి ఏంటంటే వాళ్ళు దీనికి కాంట్రాక్ట్ చేశారు. ఓకే సార్, మీరు అడిగిన వాటిలో వాళ్ళు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు? అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పారు. అందులో వాళ్ళు చెప్పిన సమాధానం వెరిఫై చేసుకోవాలి, క్రాస్ చెక్ చేయాలి. సైడ్కి రా.
అబ్బా ఏం మాట్లాడుతున్నావు అలాగే కదప్ప ఒక నిమిషం రామ్మా బాయ్ ఒక నిమిషం లేమ్మా ఒక నిమిషం అండి ఇక్కడమ్మా ఒక నిమిషం సరే ఒక్కలే సార్ ఒక్కరు